నిన్న బుద్ధ పూర్ణిమ. బుద్ధ పూర్ణిమ అంటే అది బుద్ధుడు పుట్టినరోజు, బుద్ధుడికి ఎన్లైటన్మెంట్ వచ్చిన రోజు, బుద్ధుడు మహాపరినిర్వాణం పొందిన రోజు. ఆల్రెడీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కొన్ని సంవత్సరాల క్రితం మనం బుద్ధ పూర్ణిమ ఎందుకు జరుపుకుంటామని చెప్పి ప్రశ్న కూడా వచ్చేసింది. నిన్న బుద్ధ పూర్ణిమ మాత్రమే కాదు, నిన్న భారత్ నేపాల్ సంబంధాల్లో ఒక ముందడుగు పడిన రోజు. మోడీ గారు నిన్న నేపాల్కి వెళ్ళి ఒక మాట అన్నారు, భారత్ నేపాల్ సంబంధాలు హిమాలయాల్లాగా అన్షేకబుల్, చాలా దృఢంగా బలంగా ఉన్నాయి, ఎవరు కదిలించలేరు అని చెప్పి. అసలు భారత్ నేపాల్ సంబంధాలు ఎలా మొదలయ్యాయి, దీని పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. బ్రిటిష్ వాళ్ళ టైంలోనే భారత్ నేపాల్ మధ్య సరిహద్దు విషయంలో ట్రీటీ ఆఫ్ సగౌలి అని చెప్పి ఒక ట్రీటీ కూడా ఉంది. దాని తర్వాత 1950లో భారత్ నేపాల్ మధ్య ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ కూడా ఉంది. అయితే నేపాల్ పూర్తిగా ల్యాండ్ లాక్డ్ కంట్రీ. నేపాల్ చైనా పైన కానీ భారత్ పైన కానీ ఆధారపడాల్సిందే చాలా విషయాల్లో. అయితే నేపాల్ టూరిజం సంబంధించి, నేపాల్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఇండియానే మేజర్ ఇన్వెస్టర్ అక్కడ. సో ఇటువంటి నేపాల్ భారత్ సంబంధాలు అనేవి రోలర్ కోస్టర్ లాగా ఉన్నాయి. చాలా క్లోజ్ హిస్టారికల్ కల్చరల్ టైస్ ఉన్నా సరే కొన్ని సందర్భాల్లో ఆ రిలేషన్షిప్లో ఒడిదుడుకులు ఉన్నాయి. ఉదాహరణకి 2015లో నేపాల్కి కొత్త రాజ్యాంగం వచ్చినప్పుడు అక్కడ మదేశీస్ని ఆ రాజ్యాంగంలో వివక్ష చూపించారని ఇండియా స్ట్రాంగ్గానే అబ్జెక్షన్ చెప్పింది. ఎందుకంటే నేపాల్ అనేది ఇలా ప్యారలల్గా నడుస్తుంటుంది అనమాట. ఆ దేశం టెరిటరీ, దానిలో పైనంతా కొండలు ఉంటాయి, కిందంతా మదేశీస్ అంటే తెరాయ్ రీజియన్లో మదేశీస్ ఉంటారు. నేపాల్లో కొండ కింద ప్రాంతాల్లో అంటే ప్లెయిన్ ఏరియాస్లో మదేశీస్ అని ఉంటారు. వాళ్ళకి భారతీయులకి రక్త సంబంధాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ భారత్ నేపాల్ సంబంధాలు రోటీ బేటీకా రిష్తా అంటాం అనమాట మనం. ఈ మదేశీస్ పట్ల నేపాల్ కొత్త రాజ్యాంగం వివక్ష చూపించిందని ఇండియా అభియోగం. దాని పట్ల నేపాల్ న్యూస్ పేపర్స్, నేపాల్ గవర్నమెంట్ మాత్రం ఇండియా నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో తలదూరుస్తుందని అప్పుడు వాపోయాయి. ఇన్ఫార్మల్గా అప్పుడు నేపాల్ పైన భారత్ బ్లాకేడ్ కూడా విధించింది. అయితే నేపాల్ కొత్త రాజ్యాంగం 2015లో చాలా ప్రోగ్రెసివ్, దానిలో ఎల్జీబీటీ రైట్స్ కూడా డిస్కస్ చేశారు. కానీ నేపాలీలో సిటిజన్స్ని మాత్రం కొంతమంది వివక్ష చూపించారు. దానిలో తప్పేమీ లేదు ఆ మాట అనటంలో కూడా. అయితే తర్వాత మనకు తెలుసు నేపాల్లో ఓలీ ప్రభుత్వం వచ్చింది. ఈ ఓలీ ప్రభుత్వం కొంత చైనాకి దగ్గర అయిపోయిందనమాట. చైనా ఇన్వెస్ట్మెంట్స్, చైనా రీసెంట్గా నిన్న కూడా చైనా ఎయిర్పోర్ట్ ఇనాగ్రేట్ అయింది నేపాల్లో, లుంబిని దగ్గర, అదే ప్రాంతాల్లో. అయితే నేపాల్ విషయంలో ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాల నుంచి ఒక ఇష్యూ నడుస్తుంది. ఓలీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేపాలీ మ్యాప్లో కాలాపాని, లిపులేక్, లింపియాదురా అనే ప్రాంతాలను నేపాల్ భూభాగంగా చూపిస్తుంది. యాక్చువల్గా అవి ఇండియాలో ఉత్తరాఖండ్లో ఉన్నాయి, కానీ అవి నేపాల్ భూభాగంగా చూపిస్తుంది అనమాట. సో దాంతోపాటు నేపాల్కి సంబంధించి కొన్ని అంశాలు ఇప్పుడు వార్తల్లో ఉన్నాయి. నేపాల్లో రాజకీయ అనిశ్చితి రావటం, తర్వాత ఈ ద్యూబా ప్రభుత్వం రావటం జరిగింది. ఇది కూడా మనకు తెలుసు. మోడీ గారు నిన్న నేపాల్కి వెళ్ళిన విజిట్లో మొదటి ఇండియాలో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. లుంబిని ప్రాంతానికి అంటాం, బుద్ధుడు జన్మించిన స్థలాలకి అంటాం, ఫస్ట్ టైం అనమాట మనం. అక్కడ ఇండియా వాళ్ళు ఒక శంకుస్థాపన చేశారు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ బుద్ధిస్ట్ కల్చర్ అండ్ హెరిటేజ్ అనే ఒక ఇంటర్నేషనల్ సెంటర్కు 3 సంవత్సరాల్లో ఈ బుద్ధిస్ట్ కల్చరల్ హెరిటేజ్ సెంటర్ను ఇండియా ఇనాగ్రేట్ చేయబోతోంది. లుంబిని ప్రాంతంలో ప్రపంచంలో చైనా లాంటి దేశాలకి, చాలా దేశాలకి అక్కడ వాళ్ళ సెంటర్స్ ఉన్నాయి, కానీ ఇండియా ఫస్ట్ టైం ఇలాంటి సెంటర్ కట్టడం అక్కడ. ఇది కూడా ఇండియా నేపాల్ రిలేషన్స్లో ఒక గొప్ప సువర్ణావకాశం అని చెప్పొచ్చు. దాంతోపాటు నేపాల్కి సంబంధించి బుద్ధుడి తల్లి మాయాదేవి టెంపుల్ కూడా మోడీ గారు విజిట్ చేశారు. మోడీ గారు నిన్న మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చేసారు, షార్ట్ విజిటే, కానీ ఆయన విజిట్లో 6 MOU సైన్ చేశారు. ముఖ్యంగా దానిలో మేజర్ MOU ఒకటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు. ఇండియాకి నేపాల్తో కానీ భూటాన్తో కానీ మేజర్ సంబంధం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టే, కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు. 490 మెగావాట్స్ మొత్తం 4 హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కట్టాలని చెప్పి ఇండియా అనుకుంటుంది నేపాల్లో. దానిలో ఒకటి ఇప్పుడు అయిపోయింది, ఇంకా 3 ప్రపోజల్లో ఉన్నాయన్నమాట హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్. దాంతోపాటు ఇండియా నేపాల్ మధ్య అనేక అంశాలు, ముఖ్యంగా మనకి జాయింట్ ఎక్సర్సైజ్ ఉన్నాయి, సూర్యకిరణ్ అని చెప్పి,
అండ్ ఇండియా నేపాల్ సార్క్లో ఇద్దరు భాగస్వాములు. సార్క్లో ఇన్ఫ్యాక్ట్ సార్క్ హెడ్ క్వార్టర్స్ నేపాల్ కాఠ్మండూలో ఉన్నాయి. బిమ్స్టెక్, ఇండియా నేపాల్లో ఇంకొకటి బిమ్స్టెక్ అనమాట. బిమ్స్టెక్ కూడా ఇప్పుడు కీలక పాత్ర. తర్వాత BBIN, బంగ్లాదేశ్ భూటాన్ ఇండియా నేపాల్ కోఆపరేషన్, అది కూడా బాగానే నడుస్తుంది. ఇవన్నీ కూడా ఇండియా నేపాల్ మధ్య ముందుకెళ్తున్నాయి. అయితే ఇండియా నేపాల్ సంబంధాల మేజర్ ఇరిటెంట్ ఏంటంటే చైనా ఫ్యాక్టర్. నేపాల్ చైనాతో క్లోజ్గా ఉండటం అనేది ఇండియాకి ఎప్పటికైనా థ్రెట్ అనమాట. నేపాల్ భూటాన్ ఇవన్నీ బఫర్ స్టేట్స్ లాగా ఉంటాయి. సో దాంతో మోడీ గారు స్ట్రాంగ్గా చెప్పాలనుకున్నారు, ఇండియా నేపాల్ ఎప్పుడు విడిపోవు, మేమిద్దరం కలిసే ఉంటాం, చారిత్రాత్మకంగా తర్వాత సాంస్కృతిక పరంగా మేమందరం ఒకటే అని చెప్పి మోడీ గారు నిన్న అనేక సందర్భాల్లో నొక్కి వక్కాణించారు కూడా. దాంతోపాటు ఇండియా నేపాల్ సంబంధాల్లో కొన్ని అంశాలు ఇరిటెంట్స్ ఏంటంటే, నేపాలీస్ చాలామంది ఇండియాకి వచ్చి వర్క్ చేస్తుంటారు. వాళ్ళు సరిగ్గా ఇక్కడ ట్రీట్ చేస్తున్నారు లేదా ఒక ఇష్యూ. ముఖ్యంగా నేపాలీ అమ్మాయిలు ఇక్కడికి చిన్న చిన్న ఉద్యోగాల కోసం వస్తే వాళ్ళని ప్రాస్టిట్యూషన్లోకి తోసేయటం, ఇది కూడా ఇంకో అంశం. నేపాల్ ఇండియా బార్డర్స్ కూడా చాలా ఓపెన్ బార్డర్స్ ఉంటాయి. అక్కడి నుంచి రకరకాల స్మగ్లింగ్లు. అండ్ పాకిస్తాన్ లాంటి దేశము నేపాల్ నుంచి ఇండియన్ కరెన్సీ కాంట్రఫిట్ చేసి ఇండియాలోకి వదులుతుందన్న అభియోగాలు, ఇటువంటి రకరకాల అభియోగాలు ఉన్నాయి. ఓవరాల్గా నేపాల్ ఇండియాకి ఇంకొంత బెటర్ కనెక్టివిటీ ఉంటే బాగుంటుంది అనమాట. అండ్ నిన్న బుద్ధ పూర్ణిమ, బుద్ధుడు జన్మించి 2566 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా అదే స్థానంలో మోడీ గారు అక్కడ ఉండడానికి గొప్ప విషయం. అదేవిధంగా 2 సంవత్సరం క్రితం నేపాలీ ప్రధాని ఓలీ గారు ఒక మాట అన్నారు, రామజన్మభూమి, రాముడు మా దగ్గర పుట్టాడని చెప్పి. సో అది ఇండియా ఖచ్చితంగా రాటిఫై చేయదు ఆ స్టేట్మెంట్ని. కానీ నేపాల్ చాలామంది హిందువులు ఎక్కువ మెజారిటీ ఉన్న కంట్రీ కాబట్టి ఖచ్చితంగా నేపాలీస్ కూడా అయోధ్యలో టెంపుల్ కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారంట. సో ఇవన్నీ కూడా భారత్ నేపాల్ సంబంధాలు ముందుకెళ్తున్నాయి. అండ్ భారతదేశం అనేది చాలా గొప్ప దేశం. ఎందుకంటే మన దగ్గర గుజరాల్ డాక్ట్రిన్ ఒక డాక్ట్రిన్ ఉంది. గుజరాల్ సిద్ధాంతం అంటే, నీ చిన్న చిన్న పొరుగున ఉన్న దేశాలు సహాయపడు, తిరిగి ఆ దేశాల నుంచి నువ్వు పెద్దగా ఏమీ ఆశించుకో. అంటే ఆ దేశాలు నీకేమి చేయలేకపోయినా పర్లేదు, కానీ నువ్వు చిన్న దేశాలు సహాయపడు, ఖచ్చితంగా ఇది నీ సాఫ్ట్ పవర్కి ఉపయోగపడుతుంది అని చెప్పి ఐకే గుజరాల్ అనే ఒక పెద్ద ఆయన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా కూడా చేశారు, మన ప్రైమ్ మినిస్టర్గా కూడా చేశారు. ఆయన చెప్పిన మాటలు మనకి ఇప్పుడు ఇంకా వినిపిస్తూనే ఉంటాయన్నమాట. సో నేపాల్ దేశమైనా, భూటాన్ దేశమైనా, శ్రీలంక దేశమైనా, చిన్న చిన్న దేశాలు కావచ్చు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి, శ్రీలంకలో ఇప్పుడు దారుణమైన ఆర్థిక మంది ఉంది, శ్రీలంకలో ఎమర్జెన్సీ ఉంది, శ్రీలంకలో ప్రధాని చేతులు ఎత్తేసిన సందర్భం, నేనేం చేయలేకపోతున్నానని చెప్పి. నేపాల్ కూడా కొంత ఆర్థికంగా ఫారెక్స్ రిజర్వ్స్లో వెనకబడి ఉంది. నేపాల్లో టూరిజం చాలా ఇంపార్టెంట్ అనమాట. అవన్నీ డెవలప్ అవ్వాలంటే బుద్ధుడిని ఒక బ్రాండ్గా అక్కడ తీసుకురావాలి వాళ్ళు. సో లుంబినిని బాగా డెవలప్ చేయాలి. దానిలో ఇండియా పాత్ర కూడా ఇప్పుడు నేపాల్ కోరుకుంటోంది. ఓవరాల్గా భారత్ నేపాల్ సంబంధాల్లో మోడీ గారి నేపాల్ విజిట్ అంటే, నేపాల్ ప్రధాని డ్యూబా ఎన్నికైన తర్వాత ఆయన భారత్కి రావటం, ఇప్పుడు మన ప్రధాని అక్కడికి వెళ్ళటం అనేది నిజంగా భారత్ నేపాల్ సంబంధాల్లో ఒక ఆశావాహ సందర్భాన్ని చెప్పొచ్చు.